హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా ఓన్ హౌస్ ఎలా సర్దానో చూపిస్తున్నానండి. అంటే మేము వెళ్ళకముందు ఎలా ఉండేది, మేము వెళ్ళిన తర్వాత ఎలా ఉండేది చూపిస్తున్నాను. మా పేరెంట్స్ ఉంటున్నారండి ఇంట్లో. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయిపోయేటప్పటికి ఇలా కొంచెం శుభ్రం చేసుకోలేకపోతున్నారు. ఇది నేను సింక్లో గిన్నెలన్నీ ఖాళీ చేసేసి మొత్తం కొంచెం అటు ఇటు క్లీన్ చేశానండి. పూర్తిగా క్లీన్ చేయలేదు. అప్పుడు వచ్చింది నాకు ఐడియా, ఒకసారి ఈ వీడియో షూట్ చేస్తే బాగుంటుంది అని. అందుకే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇలా ఉందండి. యాక్చువల్గా అయితే నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం చూస్తే ఇలా ఉండేది కాదండి. చాలా నీట్గా ఉండేది. ఇక ఏజ్ పెరిగిపోతున్న దగ్గర నుంచి ఎక్కడో అక్కడే పెట్టేయడం, అంతా క్లీన్ చేసుకోలేకపోవడం చేస్తున్నారు. అందుకని నేను వెళ్ళినప్పుడల్లా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఫ్రిడ్జ్ చూస్తే మార్చ్ మంత్లో తీసుకున్నారండి. లాక్డౌన్ కారణంగా నేను వెళ్ళలేకపోయాను. అందువల్ల చూసారు కదా, మొత్తం గీతలు పడిపోయినాయి. గిన్నెలు అవి పెట్టేసి లాగేస్తూ ఉంటాం కదండి, దానివల్ల. అయినా ఇది చాలా పెద్ద సైజ్ అండి ఫ్రిడ్జ్. అందువల్ల ఇబ్బంది అవుతుంది. కిందేమో డీ ఫ్రిడ్జ్ వచ్చింది, పైనేమో నార్మల్ ఫ్రిడ్జ్ వచ్చింది. హయ్యర్ కంపెనీ అండి. చాలా బాగుంది మా ఫ్రిడ్జ్ అయితే. ఇదేమో వెజిటబుల్ బాస్కెట్, పైన ఫ్రూట్ బాస్కెట్, అట్లా పెద్ద పెద్ద బాక్సెస్ ఇచ్చాడు దీనికి. చాలా నీట్గా ఉందండి చూడడానికి అయితే ఫ్రిడ్జ్. ఇప్పుడు నేను బిఫోర్ ఇలా ఉంది కదా, క్లీన్ చేసిన తర్వాత కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. ఎక్కడవక్కడ పెట్టేసి, అంటే అంత ఇది ఇక్కడ ఉందని చూసుకునే లోపే మర్చిపోతారు, అది పాడైపోవడం అలా జరుగుతుంది. ఆ డోర్ పైన చింతపండు అంటే మెయిన్ అందుబాటులో ఉంచుకోవడం కోసం అలా పెడుతూ ఉంటారండి. ఏదో పెట్టాలని అయితే పెట్టడం కాదు. అన్నీ చేతికి ఇలా వెళ్ళిన వెంటనే చేతికి తగిలేటట్టుగా పెట్టుకుంటారు. ఆటోమేటిక్గా ఏజ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా అలాగే చూస్తారు కదండి. ఇలా ఉంది ఇల్లు అయితే. ప్రతి వస్తువు ఉందండి ఇంట్లో. అక్కడ పెట్టింది కిచెన్లో ఉంది బయోగ్యాస్ అండి. ఇదేమో ఇక్కడ నార్మల్ గ్యాస్ పెడతారు. గ్రైండరు, ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ ఉన్నాయండి. ఓవెను, అన్నీ సిటీలో ఏ ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇది ఇలా ఉందండి. కుక్కరు చాలా నల్లగా, అన్నీ కూడా జిడ్డు పట్టేసినాయండి. అటు ఇటు 6 మంత్స్ అయింది కదా క్లీన్ చేసి. ఇంకా అసలు మధ్యలో ఇది తుడవడం నార్మల్గా క్లాత్ పెట్టి తుడుస్తారు కానీ క్లీన్ చేయరండి మా పేరెంట్స్. ఇది ఒక రూమ్ అండి. మొత్తం 4 సేమ్ గదులు, ఒక 4 గదులు ఒకలాగే ఉంటాయి. ఇదైతే రెండో బెడ్రూము, కానీ దీన్ని స్టోర్ రూమ్ కింద వాడుతున్నారు. ఇద్దరు మనుషులు ఉంటారు కాబట్టి ఎక్స్ట్రా ఎవరైనా వచ్చినా కానీ ఏ రూమ్లోనైనా పడుకోవచ్చు కదా అన్నట్టు ఇది వాడట్లేదండి. దీని పరిస్థితి చూస్తే ఇలా ఉంది. దీన్ని నేను పెద్దగా అయితే మోడిఫికేషన్ ఏం చేయలేదండి. దానిమ్మకాయలు తీసుకొచ్చానండి, వాటిని ఒలిచేస్తాను నీట్గా. ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళిపోతే ఆ గింజలన్నీ తీయలేక అది పక్కనే పెట్టేస్తే ఎండిపోయినట్టు అవుతుంది కదా, అందుకోసం. కిచెన్లో సింక్ అంతా కడిగేసానండి. స్టవ్ తీసి వాటి అన్నీ కడుగుతున్నాను. ఇదేమో ఇలా ఉందని చూపిస్తున్నాను. ఈలోపే నేను దీన్ని క్లీన్ చేశానండి. నేను ఇవి క్లీన్ చేసేవి పెడదాం అనుకున్నాను కానీ నాకు అస్సలు టైం సరిపోలేదండి. మిక్సీ కూడా క్లీన్ అయిపోయింది చాలా నీట్గా. చాలా టైం పట్టిందండి ఒక్కోటి క్లీన్ చేయడానికి. అందుకే నేను ఇంకా మళ్ళీ క్లీన్ చేసి షూట్ చేస్తూ ఉంటే టైం అయిపోతుంది కదా, నేను ఊరు వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అలాగని క్లీన్ చేశాను. నాకు చాలా ఇబ్బంది పెట్టింది ఏంటంటే స్టవ్, ఈ బెంచ్, ఆ విండో బాగా ఇబ్బంది పెట్టింది. మేము ఈరోజు పెసరట్లు చేసుకున్నాం టిఫిన్. ఇంత స్పేస్ అండి, కనీసం 5-6 కార్లు ఈజీగా పడతాయి, అంత స్పేస్ ఉంటుంది. అయితే ఇక్కడ మేము బర్రెలు కట్టిస్తామండి. ఆ వెనకతల షెడ్ ఉంది, ఆ చిన్న రేకుల షెడ్డు, బర్రెలు ఉంటాయి. కానీ చెప్పాను కదా, ఓపిక తక్కువైపోయి ఇలా అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయినాయండి. ఇంతకుముందు చాలా నీట్గా ఉండేదండి నేను చూసేటప్పటికి. ఇది స్టవ్ సగం క్లీన్ చేశాను, ఇంకా వదలట్లేదు. అలాగని కొంచెం సర్ఫ్ వేసి నానబెట్టాను. కొంచెం సర్ఫ్ సోప్ కూడా పెట్టానండి, పెట్టి నానబెట్టాను. ఈలోపు అది నానేలోపు ఈ ఫ్యాన్కున్న వాటన్నింటిని విప్పతీసి కడిగేసాను. ఈ ఫ్యాన్ని కూడా నీట్గా తుడుచుకున్నానండి. తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను ఎంత దుమ్ము ఉంది అని మీకు. మ్యాక్సిమం ఇది కడిగేసానండి. తర్వాత వచ్చి చెప్పాను కదా, దీన్ని నేను స్టీల్ది పీస్ ఉంటుంది కదండి, దాంతో తర్వాత బ్రష్
ఆ బట్టలు ఉతికే బ్రష్తోని బాగా రుద్దేశానండి. ఇరకల్లో అది బాగా పోయింది. ఈలోపు బట్టలు ఒక పక్క, ఇంటి పని ఒక పక్క ఈ క్లీనింగ్ అలా కదా చాలా టైం తీసేసుకుందండి. ఈ లోపలనే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను. 1 డేలోనే క్లీన్ చేశానండి అన్నీ. తర్వాత ఈ ప్లాస్టిక్ షీట్ తెప్పించాను. అక్కడ స్క్రాచెస్ పడిపోయినాయి కదా, గీతలు పడిపోయినాయి కదండి. అలా పడకుండా ఉంటాయి అలాగని ఈ ప్లాస్టిక్ షీట్ తెప్పించి వేసి అన్నీ దాంట్లోకి మూతలు పెట్టి సర్దానండి. షుగర్ కూడా అంటే చీమలు పట్టేస్తున్నాయని షుగర్ ఫ్రిడ్జ్లోనే పెడతారండి మా పేరెంట్స్. ఇది ఫ్రూట్ బాస్కెట్. నేను తీసుకెళ్ళిన దానిమ్మ గింజలమో ఆ బాక్స్లో వేసాను. పప్పాయ, దీంట్లో గ్రేప్స్ వేసాము. ఇలా అన్నీ వేసి పెట్టానండి ఫ్రూట్ బాస్కెట్. అన్నీ చేతికి చూసిన వెంటనే కనిపిస్తే ఏది పాడైపోతుందో తెలుస్తుంది కాబట్టి ఈజీగా వంట చేసేసుకుంటారు. అలాగని నేను ట్రాన్స్పరెంట్ కవర్లో వెజిటబుల్స్ పెట్టానండి. ఓట్స్ తీసుకొచ్చాము. అంతకుముందు వచ్చేటప్పుడు ఓట్స్ తీసుకొచ్చాము. అది కూడా ఓపెన్ చేస్తే పురుగులు పడతాయి అలాగని ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఎక్స్పైరీ డేట్ చూసి రాయాలి మార్కర్తో. ఇలా వెజిటబుల్స్ కూడా ట్రాన్స్పరెంట్ చాలా బాగుందండి ఇది ట్రే. ఇలా ఫింగర్స్ పెట్టి లాక్కోవడానికి చాలా నీట్గా ఇచ్చాడు. మా ఇంట్లో బర్రెలు ఉన్నాయి కదండి, అందుకని పాలు కూడా కన్ఫామ్గా ఫ్రిడ్జ్లో ఉంటాయి 2-3 లీటర్లు. ఆ ఫ్రిడ్జ్ బాస్కెట్స్ ఉన్నాయి కదండి, ఫ్రూట్ బాస్కెట్, వెజిటబుల్ బాస్కెట్, వాటి కింద కూడా వేసాను ఎందుకంటే స్క్రాచెస్ పడిపోతాయని. ఈ వెజిటబుల్ బాస్కెట్ కింద వైట్ కలర్ ఉంది కదండి, దాని కింద ఒక 1/2 ఇంచ్ స్పేస్ ఇచ్చాడండి. కాబట్టి నేను దాని కింద వేయలేదు. అప్పటికి 2 రోల్స్ తెచ్చాను వచ్చేటప్పుడు, కానీ సరిపోలేదండి. గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ 2 ఉంటాయేమో చూస్తే లేవండి. 2 కలర్లు ఒక్కొక్కటే ఉన్నాయి. అందుకని ఇంకా 2 బండిల్స్ తీసుకొస్తే అప్పుడు ఈ ఫ్రిడ్జ్కి సరిపోయినాయి. ఒక్కొక్కటి 150 చొప్పున తీసుకొచ్చాను. ఎక్కువే పడిందేమో, కొంచెం స్ట్రాంగ్గా ఉందిలేండి అది షీట్ అయితే. ఈ డోర్ ఇలా సర్దానండి. యాక్చువల్గా ఇంకా నీట్గా సర్దొచ్చు, కానీ అందుబాటులోకి చూసిన వెంటనే కనిపించడం కోసం ఇలా పెట్టానండి. మనమైతే యంగర్సం కాబట్టి ఎలాగ పెట్టుకున్నా లోపల నుంచి చూసుకుంటాము. ఏజ్డ్ వాళ్ళు మర్చిపోతూ ఉంటారు కదా, అందుకోసం నేను అన్నీ కనిపించేటట్టే పెట్టాను. పిండ్లు అలాంటివన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఇద్దరే ఉంటారు కాబట్టి ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి కదా, అందుకని ఇలా పెట్టానండి. పప్పులు అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. దాంట్లో ఇంకా ప్లాస్టిక్ షీట్స్ ఏం పడలేదు. ఇది మోడల్ అండి, హైయర్ కంపెనీ. తక్కువ కరెంట్ బిల్లే వస్తుందంటండి. నేను అడిగాను, ఇన్వర్టర్ అవన్నీ ఉంటాయి కానీ 500 అట్లా వస్తుందంటండి 2 మంత్స్కి బిల్ అయితే. ఓవెన్ ఉంది, అన్నీ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. ఇది చూస్తే ఎలా ఉంది కిచెను. దానికి అప్పటికే నేను బూజులు తులిపి పేపర్స్ చేంజ్ చేశానండి. చేసి డబ్బాలు ఎక్కడివక్కడ కడిగేసి ఎక్కడివక్కడ సర్దానండి. ఇవన్నీ కడిగినవేనండి కిచెన్లో ఉన్నాయి మ్యాక్సిమము. అక్కడ బయోగ్యాస్ పనిచేయలేదు అలాగని తీసేసి ఇక్కడ పెట్టేశాము. ఎదర చూస్తే ఇలా ఉంటుందండి ఎంట్రన్స్. ఇలా ఉంది, చాలా నీట్గా ఉంటుందండి. అసలు ఒక 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా ఈజీగా వాడుకునేంత ఉంది. ఇది ఇక్కడికి వస్తామండి మేము. ఇక్కడే మ్యాక్సిమం హాలు అండ్ బెడ్రూమ్ కింద కూడా వాడుకుంటున్నారు. సోఫాలు అవి తెద్దాం అనుకున్నామండి యాక్చువల్గా అయితే, కానీ వాళ్ళకి ఇంకా ముసలి వాళ్ళకి ఇంకా పని పెడుతున్నట్టు అవుతుందని ఇంకేం కొనదలుచుకోలేదు. దివానా సెట్లు అవి ఇవి అని తీసుకొస్తే వాళ్ళు ఉతకడం చేత కాదు, చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, అలాగని ఇంకా కొనడం అయితే మానేసామండి. వాళ్ళకి ఉపయోగపడేవి, వాళ్ళు పని ఈజీగా చేసుకోగలిగారనే దాన్ని మాత్రమే కొంటున్నాము. ఈ బెంచ్, ఈ విండో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేనైతే అలా కూడా వస్తుందని అనుకోలేదండి. గ్రైండర్కి అడిగాను, అన్నీ మ్యాక్సిమం కొంచెం ఉన్నదానికంటే అన్నీ కొంచెం నీట్గా పెట్టాను. ఇక్కడ మా బ్యాగ్ సర్దుకోవడం వల్ల కానీ, లేకపోతే ఇది కూడా నీట్గానే సర్దాను బెడ్షీట్లు అయ్యూతికి. ఈ ఫ్యాన్ని కూడా సెట్ చేసేసాను. ఇక్కడ బెడ్షీట్స్ పెట్టి దుప్పటి కప్పానని చెప్పానండి. ఇది స్టోర్ రూమ్. ఉన్న మూటలు కొంచెం అటు ఇటు జరిపి తుడిచానండి అంతే, పెద్దగా ఏం చేయలేదు. దీంట్లో బూజులు కూడా దులపలేదు నేను. మిగతా రూమ్స్లో అయితే బూజులు దులిపాను. చాలా పెద్ద ఇల్లు అండి.
ఇలా సర్దానండి నేనైతే మా పేరెంట్స్కి, అంటే మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అండి వీళ్ళు. నేను ఇలా సర్దాను.